సినిమా 2 రోజుల్లో రిలీజ్ ఉందన్నప్పుడు గిసుంటి హౌల పనులు చేసుడు అవసరమా? అంత పెద్ద పెద్ద స్టార్స్ ముందు కూడా అట్లాంటివన్నీ చేస్తా ఉంటాడు. ఇందాకే దురంధర్ సినిమా చూసొచ్చిన ఈ టైగర్ పఠాన్ గిటాన్ అని చెప్పి సినిమాలు వచ్చినాయి చూడు, అవి యాక్చువల్ స్పై మూవీ అంటే అట్లుండదు, గిట్లుంటది. దీని లెక్క ఉంటది. 3 hours 32 minutes మూవీ ఉంటది. కానీ ఎక్కడ కూడా మీకు స్టోరీ నుంచి అస్సలు అంటే అసలు పట్టాలు దిగదు. స్ట్రైట్ టు ద పాయింట్ డైరెక్ట్ దిగిపోతారు. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే పాకిస్తాన్ ISI, ఇండియన్ ఇంటెలిజెన్స్, అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన భేదం ఏంది అవన్నీ మెల్లగా చూపిస్తా ఉంటారు. అండ్ దురంధర్ ఈజ్ ఎ స్పై. సో ఆబ్వియస్లీ మీకు ట్రైలర్ చూసిండ్రు కదా, ట్రైలర్ లో మీకు అర్థమైంది కదా, గదే ఉంటది మొత్తము. మనకు ఆల్రెడీ మొత్తం స్టోరీ తెలిసిందే ఉంటది. అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు, తర్వాత ఏం జరగబోతుంది అన్ని తెలిసిందే ఉంటది. ఒక ప్రాపర్ స్పై ఏం చేస్తాడు, అసలు ఎలా ఉంటది వాళ్ళ లైఫ్ అనేది ప్రాపర్ గా చూపెట్టిండ్రు. అది కూడా పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపెట్టిండ్రు. అది నాకు ఎక్కువ నచ్చింది. ఎక్కడ కూడా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపెట్టకుండా అసలు పాకిస్తాన్ నుంచి ఏం జరుగుతుంది, అక్కడ అంత పెద్ద పెద్ద మాఫియా, డూప్లికేట్ గన్స్ గానీ, ఇల్లీగల్ బిజినెసెస్ గానీ ఎట్లా నడుపుతారు అనేది చాలా మంచిగా చూపెట్టిండ్రు. అండ్ వైలెన్స్ మాత్రం 18+ ఉంది. లిటర్ యానిమల్ సినిమాని కూడా తినేస్తుంది, అంత ఘోరంగా ఉంది వైలెన్స్ దీంట్లో. ఎక్కువ నచ్చింది ఎవరంటే అక్షయ్ ఖన్నా వచ్చిన ప్రతిసారి డార్క్ థీమ్, మొత్తం అంతా డార్క్ థీమ్ పెట్టేసి మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు. అబ్బా హీరో లెక్కనే కనిపించింది, అంటే హీరోనే అనుకో. స్వాగ్, ఆ స్టైల్ అక్షయ్ ఖన్నాదే మస్తు అనిపించింది నాకు. దాని తర్వాత రణ్వీర్ సింగ్, ఆబ్వియస్లీ రణ్వీర్ సింగ్ ఎట్లుంటదని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా అర్జున్ రాంపాల్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ ఆర్ మాధవన్ యాజ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జస్ట్ ఒక 4-5 షార్ట్స్ ఉంటుంది అంతే, లెంతీ రోల్ ఏం కాదు. అండ్ హీరోయిన్ అయితే అనవసరంగా ఉంది అనిపిస్తుంది మనకు. ఒక పాయింట్ తర్వాత హీరోయిన్ ఎందుకు ఉందిరా అసలు దీంట్లో ఈ సినిమాలో, అండ్ ఆ హీరోయిన్ తో నడిచే ట్రాక్ అవసరమా, దానివల్ల లెంత్ పెరిగిపోయిందేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటది మనకు. అండ్ సాంగ్స్ BGM మాత్రం కిరాక్ ఉంది. నాకైతే BGM అయితే పిచ్చి లేచిపోయింది. సినిమాటోగ్రఫీ మాత్రం టూ గుడ్, వైలెన్స్ మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంది. సరే చూసుకోండి, సినిమా మాత్రం నాకు నచ్చింది. కానీ అట్లాంటి పనులు, కానీ ఒక స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియదా వీనికి అని అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. స్టేజ్ మీద చేసిన సంగతి గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ లో రాయండి. ఒక క్లైమాక్స్ ఒక్కటే కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మిగతా అంతా బాగుంటది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా లాగ్ ఉంటది, చాలా సీన్స్ రిపీటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తా ఉంటది. సో దట్స్ ద రివ్యూ ఆన్ దురంధర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్. అంతా బాగుంటే ఫస్ట్ అఖండ తాండవం రివ్యూ వచ్చేది.